నమస్తే అండి. ప్రతి సండే నేను ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటానండి. అవి ఏ ఏ పనులు చేసుకుంటానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మామూలుగా ప్రతి సండే నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే శుక్రవారం చేసేవాళ్ళు గురువారం ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటారో అలాగే మేము సోమవారం చేస్తాం కాబట్టి ఆదివారం చేసుకుంటాను. ఆల్రెడీ సోమవారం గురించి వీడియో కూడా చేశాను. ఆ వీడియో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఈ సండే నేను ఏం చేశానంటే ఫస్ట్ వంట చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంటి బూజులు దులిపేశానండి. ఈ బూజులు దులిపేటప్పుడు ఉతకాలి అనుకున్న దుప్పటిని మంచంపై వేసేసి కుర్చీలో ఉన్న దిండు దుప్పట్లపై కూడా ఒక దుప్పటి వేసేసుకొని బూజులు దులిపేస్తాను. మాది రేకులు ఇల్లే కాబట్టి మంచంపై నుంచో కుర్చీ వేసుకొనో ఈజీగా బూజులు దులిపేసుకోవచ్చు. మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుందండి. రోడ్డుపై వెళ్ళే వాహనాల వల్ల చాలా దుమ్ము వస్తూనే ఉంటుంది. ప్రతి 2-3 వారాలకు ఒకసారైనా ఖచ్చితంగా ఇల్లు దులపాల్సిందే, లేదంటే చంద్రముఖి ఇల్లులా ఇల్లంతా బూజులే ఉంటాయి. ఈ ఇల్లు సిమెంట్ రేకులతో కట్టించుకున్నదండి. వర్షాకాలంలో కురిసిన వర్షాలకు రేకులు ఇలా అయిపోయాయి. కొన్ని చోట్ల పగుళ్ళు కూడా వచ్చేసాయి. వర్షాకాలం వస్తే నా కష్టాలు ఆ భగవంతుడే చూడాలి, అలా ఉంటుందండి ఈ ఇంటితో నా పని. ఈ ఇల్లు కట్టించుకునేటప్పుడు ఈ రేకులకి కూడా వైట్ సున్నం వేసేసి అప్పుడు రేకులు పైన పెట్టించాం, కొంచెం నీట్గా ఉంటుందని. కానీ ఈ ఇల్లు కట్టించుకొని 5 సంవత్సరాలు అవుతుందండి. ఈ 5 సంవత్సరాలలో రేకులు ఇలా అయిపోయి పగుళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయి. మా పిల్లలు 10th క్లాస్కి వచ్చేసరికి మేము ఇల్లు కట్టుకోవాలని మా అత్తయ్య మా వారితో పాటు నేను కూడా నా వంతుగా కష్టపడుతున్నానండి. ముఖ్యంగా ఇల్లుంటే బాగుందని వర్షాకాలంలో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడంటే బట్టలు గిన్నెలు అన్నీ బయట పెరట్లో చేస్తున్నాను. వర్షాకాలం వస్తే అన్నీ ఇంట్లోనే చేసుకోవాలి. ఒకవేళ ఆ టైంలో మా ఆడపడుచు వచ్చినా మా అమ్మ వాళ్ళు వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. గ్రిల్స్ నుంచి వర్షం వచ్చేస్తుంది, ఇంట్లో కిటికీల నుంచి వర్షం జల్లు కొట్టేసి ఇల్లంతా తడితడిగా అయిపోతుంది. ఆ టైంలో నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక వీడియోలో కూడా చెప్పాను. నా కష్టార్జితంతో వాషింగ్ మెషిన్ కొనుక్కున్నట్టుగానే ఇల్లు కట్టుకోవడానికి కూడా ఎంతో కొంత నేను సాయపడాలని నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నా పాత వీడియోస్లో వ్యవసాయానికి సంబంధించిన నువ్వుల పంట వీడియో ఉంటుంది. ఆ నువ్వుల పంట వేసి మేము చాలా నష్టపోయామండి. ఆ టైంలోనే మా వారికి పని లేక ఖాళీగా ఉండేవారు. అప్పటికే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 నెలలే అవుతుందండి. మాకు వ్యవసాయంలో వచ్చిన నష్టంతో మా వారికి పని లేక ఇబ్బందిగా ఉన్న టైంలో నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులే మాకు చాలా హెల్ప్ అయ్యాయండి. మా అత్తయ్య పనిచేసిన డబ్బులతో డ్వాక్రాలు కట్టుకున్నాం. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి నెల ఎంతో కొంత నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తూనే ఉంది. అంటే నేను ఇంట్లో పని చేసుకుంటూ నేను నా ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడితే తప్ప యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం అంత ఈజీ కాదండి. ప్రతిరోజు రాత్రి నేను మా వాళ్ళకి వంట చేసేసి 8:30కి భోజనాలు పెట్టేస్తే 9 గంటల్లోగా అందరూ భోజనం చేసేసి పడుకుంటారు. కానీ నాకు మాత్రం రాత్రి 12, 1 గంట, 2 అయిన రోజులు కూడా ఉంటాయండి ఈ వీడియోస్ వల్ల. ఎంత లేటుగా పడుకున్నా ఉదయం 6 అయ్యేసరికి నిద్ర లేచి మళ్ళీ ఇంట్లో యుద్ధం స్టార్ట్ చేయాల్సిందే. పగలంతా రెస్ట్ ఉండదు, నైట్ అంతా నిద్ర ఉండదు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేను తక్కువ టైంలోనే ఎందుకు సక్సెస్ అయ్యాను, నాకున్న టాలెంట్ ఏంటో మీలో చాలా మందికి తెలుసు. నాకు ఇంట్లో ఇంకొంచెం సపోర్ట్ ఉంటే మా అత్తయ్య పనికి కూడా వెళ్ళవసరం లేదండి. ఈ విషయం మా అత్తయ్యకి కూడా చెప్పాను. అత్తయ్య, నువ్వు పని మానేసి నాకు కొంచెం ఇంట్లో హెల్ప్ చేస్తే నువ్వు తెచ్చే డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు నేను కష్టపడతాను అని. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు అత్తయ్య చేసినా చేయకపోయినా నాకు అంత బాధ ఉండేది కాదండి. కానీ ఇప్పుడు నేను చేసేది కూడా ఒక జాబ్ లాంటిదే కాబట్టి ఇంట్లో ముగ్గురం కష్టపడితే ఒకరు తెచ్చిన ఆదాయం ఇంట్లో ఖర్చులకు వాడుకున్నా 2 ఆదాయం దాచుకొని ఇల్లు కట్టుకోవచ్చు కదా. అలా అని అత్తయ్యకు వంట పని ఇంటి పని చేయమని ఎప్పుడూ చెప్పలేదండి. చిన్న చిన్న పనులు, ఉదాహరణకి కుళాయి వచ్చినప్పుడు డ్రమ్ములోకి చూపెట్టడం, ఉదయం బట్టలు ఉతికి టిఫిన్ రెడీ చేసేలోగా సిరికి జడవేయడం, శుక్రవారం సోమవారం ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి సీరియల్ చూస్తూ పువ్వులు మాలగట్టడం, వంట చేసేసి రెడీగా ఉంటే తను పెట్టేసుకొని తినవచ్చు, పిల్లలకి పెట్టేయచ్చు. లేదంటే అందరూ తినేసాక గిన్నెలు ఖాళీ చేసేసి బయట పెట్టేస్తే నేనే తోమేసుకుంటాను. ఇలా చిన్న చిన్న పనులు నాకు ఉడతాబత్తి సాయం చేయమని మాత్రమే చెప్తాను తప్ప ఇందులో మరేం లేదండి. కొన్ని పనులు అత్తయ్య చేసినా నాకు నచ్చని పనులు నేనే చేసుకుంటాను. నా పెళ్లికి ముందు అత్తయ్య వాళ్ళ జీవన విధానం వేరు, నేను వచ్చాక వాళ్ళ జీవన విధానం వేరు.
నా వంటలు అలవాట్లు వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటాయి, కానీ ఇంట్లో అందరి మనస్తత్వం ఒకటేనండి. ఖాళీగా ఉండకూడదు, కష్టపడాలి అనే తత్వం మా ముగ్గురులోనూ ఉంటుంది. పల్లెటూర్లలో చాలా మంది పెద్ద పెద్ద నోర్లు వేసుకొని ఇంట్లో వాళ్ళు గొడవలు ఆడుకుంటూ ఉంటారు, బయట వాళ్ళతోని గొడవలు ఆడుతూ ఉంటారు. కానీ మా ఇంట్లో మేము చాలా సైలెంట్గా ఉంటామండి. ఒకరి గోళ గొడవ మాకుండదు, మా పని ఏదో మేము చూసుకుంటాం. ఓకేనండి, ఆ రోజు సండే అని చెప్పాను కదా, పిల్లలంతా బయట ఆడుకుంటున్నారు, వీడియో తీస్తున్నానని పారిపోతున్నారు. సండే వచ్చిందంటే చాలు మా వీధి గుంటలంతా మా ఇంటి దగ్గరే ఉంటారు. పాపం మా కోడిపెట్ట చాలా బ్రతలాడుతుంది బయటకు వదిలేయమని, కానీ పెట్టక విడుదల లేదండి. పిల్లలు కొంచెం ఎదిగే వరకు ఇప్పట్లో బయటకు వదిలేస్తే ఒక్క కోడి పిల్ల కూడా మిగలకుండా మొత్తం కాకులే తినేస్తాయి. తర్వాత పొయ్యి అంటించి వేడి నీళ్లు రెడీగా పెట్టుకున్నాను. దుమ్ము దులిపేటప్పుడు మంచాలపై దుప్పట్లు వేశాను కదా, అవి నానబెడదామని. మా పిల్లలు గోళీలు ఆడడం మీకు చూపిందామంటే సిగ్గుపడిపోతున్నారు అసలు. నానబెట్టుకుని వచ్చిన తర్వాత వంటింట్లో నేను గిన్నెలు పెట్టుకునే ట్రే బాక్సుల్ని ఖాళీ చేసేసుకొని అవి కూడా శుభ్రంగా కడిగేసుకుంటాను. వంటింట్లో వాడే ప్రతి వస్తువు జిడ్డుగా ఉంటాయి కాబట్టి అవి అన్ని ఒకసారే కడుక్కోలేను కాబట్టి వారంలో ఇలా కొన్ని కొన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాను. ఎల్బి శ్రీరామ్ గారి అమ్మో 1వ తారీఖు సినిమా మీలో చాలా మంది చూసే ఉంటారు. ఆ సినిమాలోని సందేశం ఏమిటంటే, ఒక కుటుంబంలో ఉండే వాళ్ళంతా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కష్టపడితేనే మధ్యతరగతిలో ఉండే ఆర్థిక సమస్యల్ని అధిగమించగలం అని. ఇంట్లోనే ఉండే హౌస్ వైఫ్స్ అంటే చాలా మంది చాలా చిన్నచూపుగా చూస్తారు, కానీ క్షణం ఖాళీ లేకుండా ఇంట్లో వాళ్ళ అవసరాలను వాళ్ళు చెప్పకుండానే మనం ముందుగానే తెలుసుకొని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళను ఆఫీస్కి పంపించి, పనికి వెళ్ళే వాళ్ళను పనికి పంపించి, స్కూల్కి వెళ్ళే వాళ్ళను స్కూల్కి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళని కాలేజ్కి పంపించడానికి ఉదయం లేచిన దగ్గర నుండి వాళ్ళు బయటకు వెళ్ళే వరకు ఊపిరాడకుండా ఇంట్లో పనులు చేస్తూనే ఉంటాం. వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చాక కొంతసేపు అయినా రెస్ట్ తీసుకుంటారు, కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు నాన్ స్టాప్గా ఒక యంత్రంలా పని చేసుకుంటూనే ఉండాలి. ఇంట్లోనే ఉండే ఆడవాళ్లకు ఖాళీగా ఉన్నప్పుడైనా వాళ్లకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వాళ్ళు చేసే పనిలో కూడా కష్టం ఉందని అర్థం చేసుకుంటే చాలు. నేను ఎందుకు ఇవన్నీ ఈ వీడియోలో చెప్పాల్సి వచ్చిందంటే, ఈవినింగ్ రొటీన్ పార్ట్ 3 వీడియోలో నేను డైలీ వ్లాగ్స్ చేయకపోవడానికి, వారానికి 2 వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడానికి నేను 2 కారణాలు చెప్పాను. అందులో ఒక రీజన్ వచ్చేసి అత్తయ్య హెల్ప్ చేయడం తక్కువండి. తను హెల్ప్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి నాకు వీడియోస్ చేయడానికి టైం ఉంటుంది, తన సపోర్ట్ నాకు లేదు కాబట్టి చేయలేకపోతున్నానని చెప్పాను. దానికి కొందరు అర్థం చేసుకున్నారు, కొందరు అపార్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది, ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. మా అత్తయ్యకు ఇంట్లో పని చేయటం మాత్రమే ఇష్టం ఉండదు, కానీ తను కొన్ని రకాల వంటలు చాలా అద్భుతంగా చేస్తుందండి. అవి ఎలాంటి వంటలు చేస్తుందో మీకు నా ముందు వీడియోస్లో అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను. నేను పార్ట్ 3 వీడియో అప్లోడ్ చేసిన రోజే మా ఇంటి అడ్రస్ తెలుసుకొని నా కోసం ఒక సబ్స్క్రైబర్ మా ఇంటికి వచ్చారు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా బాగా మాట్లాడారు. తను తిరిగి వెళ్ళేటప్పుడు ఒక మంచి మాట చెప్పి వెళ్ళారు. ఏంటా మాట అంటే, ఒక అత్తగారు గెలిస్తే ఆ గెలుపు ఆ కోడలిదే, ఒక కోడలు గెలిస్తే ఆ గెలుపు ఆ అత్తగారిదే అని. నిజంగా మంచి కోరేవారే అయితే చెప్పే విధానం ఇలా ఉంటుంది, అంతేగాని తెలిసి తెలియకుండా ఏదో ఒక కామెంట్ పెట్టేయాలని పెట్టేస్తే సమాధానం మీకు వెంటనే చెప్పలేకపోవచ్చు, కానీ టైం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం ఉంటుంది. నేను తెలుసుకున్నంత వరకు, నేను గమనించినంత వరకు మన అమ్మమ్మలకి నానమ్మలకి ఉన్న ఓర్పు సహనం మన తరం అమ్మలకి అత్తగారులకి లేదని అనుకుంటున్నాను. అందరూ కాదండి, కొందరు మాత్రమే. ఉదాహరణకి మా అమ్మమ్మ వాళ్ళకి 20 ఆవులు, 100 మేకలు, 100 కోళ్ళు ఉండి 40 ఎకరాల్లో వ్యవసాయం చేసేవాళ్ళు. మా అమ్మమ్మ ఇంట్లో పని చేసుకొని ఆవుల పాక మేకల పాక తుడుచుకొని కోళ్ళకి వాటికి మేత వేసుకొని అన్నం వండడానికి ధాన్యం దంచుకొని కూలీలకు కూడా వంట చేసుకొని కూలీలతో సమానంగా పొలంలో పనిచేసేదటండి. మా అమ్మమ్మ వాళ్ళ అత్తగారు కూడా అలానే కష్టపడేదట. మా నానమ్మ కూడా ప్రతి పని చాలా నీట్గా చేసుకునేదటండి. అందుకే మా వాళ్ళంతా నన్ను మా నానమ్మతో పోలుస్తారు. ఏదేమైనా నేను ఒకరిని చూసి నేర్చుకున్నదే తప్ప
పుట్టింట్లో అమ్మ నేర్పలేదు, అత్తింట్లో అత్త నేర్పలేదు. అప్పట్లో చదువుకుందామంటే పుట్టింటి సపోర్ట్ లేదు. ఇప్పట్లో పోనీ యూట్యూబ్ ఛానల్ అయినా రన్ చేసుకుందామంటే అత్తింటి సపోర్ట్ లేదు. అందుకేనండి కొన్నిసార్లు బాధగా ఉండి ఎవరితో ఏమీ చెప్పుకోవలసినవన్నీ ఇలా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అంతే తప్ప ఎవరి మీద ద్వేషము లేదు, ఎవరి మీద కోపము లేదు. కానీ విధిరాత ఏంటంటే చదివే వాళ్లకు చదివించే వాళ్ళు ఉండరు, సాధించే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. ఓకేనండి, వాషింగ్ మెషిన్ కొనుక్కున్నానని మీకు చెప్పాను కదండి, మీరు చూసారు కూడా కదా. చాలామంది మీలో మంచి సలహాలు ఇచ్చారు వాటర్ పోవడానికి పైప్స్ కూడా వేసుకోమని. ఈ వాటర్ మోయడానికి నాకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుందండి. అందుకే మా వారు పీవీసీ పైప్స్ తెచ్చి డైరెక్ట్గా డ్రైనేజీలోకి కనెక్షన్ ఇచ్చేశారు. ఈ డ్రైనేజీ మా ఇంటి ముందే ఉంటుందండి. నేను హోమ్ టూర్ వీడియో చేసేటప్పుడే ఈ డ్రైనేజీ కట్టడం కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ వాటర్ పోవడానికి పైప్స్ పెట్టాం, కానీ మా బండి బయటకు వెళ్ళాలన్నా, మా తోటికోడల వాళ్ళ బండి బయటకు వెళ్ళాలన్నా ఇదే దారి. అందుకే ఇక్కడ వరకు పైప్ కనెక్షన్ ఇచ్చి మళ్ళీ తీసేసుకునేలాగా సెట్ చేసుకున్నాం. ఇది అవసరమైనప్పుడు ఫిక్స్ చేసుకొని పని అయిపోయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాం. వాషింగ్ మెషిన్ ప్రస్తుతానికి దుప్పట్లు బొంతలు ఉతకడానికి మాత్రమే వాడుతున్నానండి. మా బట్టలు ఏ రోజు బట్టలు ఆ రోజే ప్రతిరోజు ఉదయాన్నే ఉతికేస్తాను. ఎక్కువ బట్టలు పోగేసి ఉతకడానికి, ఆ మాసిన బట్టలు పెట్టుకోవడానికి ఇంట్లో ప్లేస్ లేదు. పెరట్లోనేమో పెట్టబుద్ధి కాదు, అందుకే ఉతికేసుకుంటున్నాను. తర్వాత గిన్నెలు పెట్టుకునే ట్రే బాక్స్లు బ్రష్తో శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకొని ఆరిన తర్వాత తెచ్చి మళ్ళీ వంట పాత్రలన్నీ ఒక ట్రేలోను, వాడుకునే గిన్నెలన్నీ ఒక ట్రేలోను నీట్గా సర్దేసుకున్నాను. 2-3 వారాలకు ఒకసారైనా బూజులు దులుపుకొని ఫ్యాన్ల మీద, ఫ్రిడ్జ్ మీద, టీవీ మీద, మిషన్ల మీద ఉండే దుమ్ము దులిపేసుకొని క్లీన్ చేసేసుకుంటాను. ఆ పనులన్నీ అయిన తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా మాప్ పెట్టేసుకుంటాను. తర్వాత కిచెన్లో వాడే క్లాత్స్, కిచెన్లో వాడే మ్యాట్ కూడా మార్చేసుకుంటాను. కిచెన్లో వాడే క్లాత్స్ అన్నీ నేను పాత టవల్స్, బెడ్షీట్స్, కాటన్ డ్రెస్లు, కాటన్ చున్నీలు లాంటి పాత బట్టలన్నీ కిచెన్లో నాప్కిన్స్గా వాడేస్తాను. తర్వాత ఆరిన దుప్పట్లు తీసుకొని మడత పెట్టేస్తాను. బట్టలైనా దుప్పట్లైనా సాయంత్రం 4 లోపే తీసేసి మడత పెట్టేస్తానండి. 5-6 తర్వాత తీస్తే చల్లగాను ఉంటాయి, మళ్ళీ తేమగా కూడా అయిపోతాయి. అందుకే ఎండగా ఉండగానే తీసేస్తాను. వాషింగ్ మెషిన్ కొనుక్కున్న తర్వాత కొంచెం నాకు అమ్మయ్య అనిపిస్తుందండి. ఇది వరకు దుప్పట్లు ఉతకాలంటే బావిలో నీళ్లు తోడుకొని, మోసుకొని, జాడించుకొని, పిండుకొని ఆరేసేసరికి ఆ దుప్పట్లతో పాటు నా ఒళ్ళు కూడా పిండేసినట్టుగా అయిపోయేదండి. నెక్స్ట్ వాషింగ్ మెషిన్కి మోటార్ కొనుక్కుందామని అనుకుంటున్నానండి. కానీ నాకు 2 నెలలకు ఒకసారి మాత్రమే శాలరీ వస్తుంది. ఈసారి వచ్చిన శాలరీతో మోటారు, ఇంట్లో చేయించుకోవాల్సిన కొన్ని సిమెంట్ పనులు ఉన్నాయి, అవి కూడా చేయించుకుందామని అనుకుంటున్నాను. ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి సాయంత్రం 5 అయిందండి. పేడ తెచ్చుకొని కల్లాపు జల్లేసాను. నాకు ఛానల్ పరంగా సలహాలు, సూచనలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని నాకు చెప్పేవాళ్ళు లేకపోయినా నా వీడియోస్ చూసే మీలో చాలామంది నన్ను సపోర్ట్ చేసి అర్థం చేసుకొని నా పరిస్థితికి తగ్గట్టుగా మంచి మంచి ఐడియాస్ ఇస్తున్నారు. అందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ అన్ని విషయాలు తెలియదండి, కొన్ని ఒకరు మనకి చెప్తేనే తెలుసుకోగలం. అలా మీ ద్వారా కూడా నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. మీతో నా బంధం ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, ఈ పనులన్నీ నేను సండే చేసుకున్నాను. నెక్స్ట్ డే మండే కాబట్టి ఇంట్లో అందరం దేవునికి దీపం పెట్టుకున్నాం. శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి ఇల్లంతా బూజులు దులిపేసుకొని శుభ్రం చేసేసుకున్నాను.
ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తెలియచేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.